వేస్తున్నాను. ఆల్రెడీ మరిగింది కూడా మంచిగా. ములక్కాయలు బెండకాయలు ఇవన్నీ అయితే మంచిగా మసాలా పెట్టిన మసలింది. ఇప్పుడైతే ఇక తాలింపు అయితే పెట్టుకుంటా. ఇక కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, మంచిగా ఎల్లిపాయలు అయితే దంచి పెట్టుకున్నా. ఇవన్నీ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా. ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కరివేపాకు మొత్తం అయితే వేసినాను. జీలకర్ర కూడా వేసిన. కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నా. ఇప్పుడు తాలింపు స్మెల్ అది వేరే ఉంటుంది కదా. ఇవాళ అట్టేసారి పెట్టిన అన్న మంచిగానే అయింది. కరెక్ట్గా 2 గ్లాసులు పోసిన. 2 గ్లాసులు పోసి 4 గ్లాసుల నీళ్ళు పోసిన కరెక్ట్గా సమానంగా అయితే అయింది మంచిగా. కానీ చూద్దాం, ఇవాళ ట్రై చేద్దాం అనేసి చేసిన. ఇప్పుడైతే ఇక సాంబార్ అయితే పోసుకుందాము తాలింపులో. పడుతుందా అందులో? సమానంగా చేస్తా, అదేందో కానీ. అబ్బో రెడీ అయింది. ఇక ఇప్పుడును సాయంత్రానికి అనేసి చేసిన మంచిగా అయిపోయినట్టు. ఇప్పుడు అది అయింది కదా. అలా మసాలా ఇక మసాలా అవసరం లేదు. ఫస్ట్ ఇందులో వేసి మసాలా పెట్టుకున్నా మంచిగా. ఇప్పుడు బంద్ చేయాలి. ఇక కొద్దిసేపు ఉంచుకొని బంద్ చేస్తాయి. తాలింపు పెట్టిన తర్వాత మళ్ళీ ఏమంటే వెయిట్ చేయొద్దు అని అంటారు కదా. కొంచెం అట్లా సిమ్లో పెట్టి కొద్దిసేపు ఉంచుకుంటా. వెయిట్ చేయొద్దులే కానీ కరెక్టే. కొద్దిసేపు అట్లా ఉంచుతాయి. నేను బట్టలు అయితే పిండుకున్నా. ఇక ఎండేసుకుంటే అయిపోతాయి పిల్లలు వచ్చేలోపు. పొద్దునే తిని పేరు వాళ్ళు పొద్దున ముద్దపప్పు వేసి పెట్టిన. పొద్దున్నే చేసిన ఇవాళ పప్పు. లేవగానే కుక్కర్లో వేసిన. కుక్కర్లో వేసి ఇక ఏది మామిడికాయ ఉంది కదా, నువ్వు మామిడికాయ తెచ్చినావు కదా మార్కెట్ నుంచి. వేసినావు మామిడికాయ కూడా? వేసిన. కొంచెం ఉంది. మళ్ళీ సాయంత్రం వచ్చినాక మళ్ళీ తింటారేమో పిల్లలు, అందుకే కొద్దిగా ఉంచాం. బంద్ చేసిన. బంద్ చేసిన. బట్టలు ఎండేయాలి అయితే. ఇంకెండేయాలి. ఎండుతా అంటాను. ఎండెత్తా. రైట్. గాలేమో మస్తు వస్తుంది. చెట్టు నాటుకున్నట్టేనా ఏది? ఈ చెట్టు అబ్బా నాటుకుంది, నిజంగా మంచిగా నాటుకుంది. ఏమంటారు, 100 వరాలు. 100 వరాలు కాదు, 100 వరాలు కాదు, ఏదో అంటారు మంచిగా. ఏం వరాలు లేవు కానీ. మొన్న ఓనర్ అంటే వచ్చినప్పుడు అన్నది ఇది ఇంట్లో పెట్టుకోపోయారు, బయట మొలిచింది కదా మంచిగా ఉంటుంది ఇంట్లో పెడతానంటే తీసుకొచ్చి పెట్టిన. మంచిగానే నాటుకుంది. మళ్ళీ అది లేస్తుంది, ఇక డస్ట్ లేస్తుంది. ఇప్పుడే బట్టలు పిండి అయితే బట్టలు తీయాలి. తోటకూర వేయాలి. తెంపుతాయి ఇక కొద్దిగా ఇంకా తెంపాల. మంచిగా పెద్దగా పురుగు తింటుందా ఏంది? హోల్స్ పడతానంటే ఆకులు పెద్దగానే కదా ఇక తెంపాలి అని అర్థం. హోల్స్ పడకు, ఇప్పుడు పడతా ఉంటాయి ఇక చినిగిపోతుంది ఆకు. అంటే ఆకులు సిగ్నల్ ఇస్తాను అన్నట్టు, నేను పెద్దగా అయినా తెంపు అని, నన్ను తెంపు అని. ఇవన్నీ మంచిగా ఉండే. పురుగు తింటుంది. పురుగు తిని ఇగో దీని వెనకాల ఉంది చూడు. నీ డమ్మకం వేసుకొని మాట్లాడుతుంది. ఇది కాదా? అర్రే ఇంత పెద్దగా ఉన్న ఆకులు దొరుకుతుంది చెప్పు, అంత ఫ్రెష్ కూరని.
అందుకే తెంపుతా అని కూరగాయల మార్కెట్లో లేవు ఇక. తొందరగా పిండేసినాయి ఇలా బట్టలు. నిన్న అయితే 4 అయింది తెలుసా. 6 గంటల పిండి 4 అయింది. ఎందుకంటే ఇక్కడ నాకు ఎండ వస్తుంది కదా, ఇక అందుకని ఇప్పుడు సాంబార్ మసలేలోపు గబగబ పిండేసుకుందామని తొందరగా పిండేసిన. ఇక ఎండ ఇక ఏం కొడుతుంది. కూలరు సెట్ చేయాలి ఇక మంచిగా. అప్పుడే కొద్ది రోజులు ఆగి సెట్ చేయాలి. కానీ ఆకలి అవుతుంది నాకు. బండి మీద కవర్ మామూలుగా. నిజమే అయ్యో ఇక్కడ పెట్టి బట్టలు పెట్టే క్లిప్పులు బండి పెట్టి అవుతుంది. ఏంటి మళ్ళా పోతుంది ఇది నీ వాటర్ వెనకాల రెండు క్లిప్పులు తలిగింది ఆడ మాట అంటే. ఏడబాయారు. ఓకే వంకాయలు ఉన్నాయి 2. అవి కూడా వేద్దాం అనుకున్నా కానీ ఎక్కువ అవుతాయి. మరి ఎక్కువ వేసినా కూడా బాగుండదు సాంబార్. అని వంకాయలు వేయలేదు. సర్లే అన్నాడు అన్నం పెడతారా.